రవి ఇంకా రాలేదేంటి? ఏమై ఉంటుంది? అమ్మయ్యా వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటి ఇంత ఆలస్యమైంది? ఏమీ లేదు వాణి, రెస్ట్ తీసుకో. నన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళవుగా అని అంటాడు రవి. అక్క పంపించిందా, నువ్వు వచ్చావా అని అంటుంది వాణి. అక్కే పంపించింది. I can't believe it. Oh, I love you. I అక్క love you మనసు too. ఎంత గొప్పది, స్వయంగా ఆమె నా దగ్గరకు పంపించింది అని అంటుంది వాణి. చాలా బాగుంది కదా. అవును, నాకు కూడా చాలా నచ్చింది అని అంటాడు రవి. నువ్వు నన్ను అక్కను బాగా చూసుకుంటున్నావు. ఇంత ప్రేమను ఎలా చూపించగలుగుతున్నావు? నా మీదే నీకు ప్రేమ ఎక్కువ. నిజమేనంటావా? మనం బయటికి వెళ్దాం. ఎక్కడికి అని అడగవద్దు. నువ్వు అడిగినా నేను చెప్పను, ఓకే? నువ్వు ఎల్లప్పుడూ నన్ను ఇలాగనే సంతోషంగా నువ్వు నా ఉంచుతావా? పక్కనుంటే చాలు, ప్రతిరోజు సంతోషమే. మన ఆస్తులన్నీ పోయాయి కదా, ఇప్పుడు మన అందరం కలిసి ఒకే ఇంట్లో ఉందాం. ఏమంటావు? ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అవును, ఇదంతా నీకోసం. ఆనందంగా ఉండు. దేవుడు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నాడు. పదండి, మనం జీప్లో వెళ్దాం. సరే పదండి. ఈరోజు చాలా బాగా గడిచింది. అవును, చందమామ కూడా మనతోనే వస్తుంది. ఇల్లొచ్చేసింది. దేవుడు దండం పెట్టుకుంటూ మీ మీద వచ్చి వాలిపోతుందిగా, నేను చూడలేదనుకుంటున్నారా? మీ సరసాలన్నీ చూస్తూనే ఉన్నా. ఎలా 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 ఆమెనేమో కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటారా, నన్నేమో మామూలుగా ముద్దు పెట్టుకుంటారా? ఆమె ముందు సీట్లో కూర్చోవాలా, నేను వెనక కూర్చోవాలా? ప్రియురాలు ముందు సీట్లో, పెళ్ళాము వెనక సీట్లోనా? అంతా ఇదున్నప్పుడు నాతో ఎందుకుంటున్నారు? సరే, మనం ఏదో మాట్లాడుకుంటున్నాం అనుకుంటుంది. మీరు మీ ముద్దుల పెళ్ళాం దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు గడిపిరండి, లేదంటే ఫీల్ అవుతుంది. సరే వెళ్తున్నాను. ఇంకా రవి రాలేదేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. రవి, ఇంత ఆలస్యమా? నేను బజార్కి వెళ్ళి కావాల్సిన సరుకులు తీసుకొని వస్తాను. అక్క చూడటం లేదులే, కౌగిలించుకో. అవునవును. సరే సరే మామయ్య. చెయ్యి ఎంజాయ్ చెయ్యి. నీ అంత అదృష్టవంతుడు ఎవరూ లేరు. నువ్వు ముగ్గురు పెళ్ళాలను పెట్టుకొని ఎంజాయ్ చెయ్యి. ఏమిటి రవి, ఇద్దరు పిల్లల్ని ఒకే ఇంట్లో పెట్టావంట? నా పరిస్థితి నాకే తెలియటం లేదురా.